హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అనగా జనవరి 3, 2026కి సంబంధించి ఎలాంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ముందుగా జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనాక్. అయితే ఇక్కడ మనం జస్టిస్ మహేష్ శరత్ అని గుర్తుపెట్టుకోండి చాలు. అయితే ఇక్కడ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్లు మనకి అంత ఇంపార్టెంట్ కాకపోయినా అయితే దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి దాని యొక్క టాపిక్లో మనం జీకే సంబంధించి కొన్ని అంశాలు నేర్చుకోవాలి. అసలు యాక్చువల్గా హైకోర్టు అనేది పార్ట్ 6 6వ భాగానికి చెందినది హైకోర్టు అనేది. అలాగే మనకి ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినవి, అలా కాకుండా కేంద్రానికి సంబంధించినవి అయితే మనకి పార్ట్ 5లో డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ హైకోర్టు అనేది కేంద్ర జాబితా పరిధిలోకి వస్తుంది. యాక్చువల్గా హైకోర్టు అనేసరికి మనం రాష్ట్రానికి కదా రాష్ట్ర జాబితా వస్తుంది అనుకుంటాం. యాక్చువల్గా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 ఉంటాయి. అందులో హైకోర్టు అనేది కేంద్ర జాబితా పరిధిలోకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని అలాగే ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ ప్రధాన న్యాయమూర్తులను కానీ నియమించేది రాష్ట్రపతి ఆర్టికల్ 124 ప్రకారం. అయితే ఇక్కడ హైకోర్టుకి సంబంధించి అయితే ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే హైకోర్టుకి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని అలాగే ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది మనకి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక రాష్ట్రపతి గురించి వచ్చినా ఒక హైకోర్టు న్యాయమూర్తి గురించి వచ్చినా ఆ టాపిక్ మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే మనకి జీకేతో పాటు కరెంట్ అఫైర్ రెండు కూడా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ జార్ఖండ్కి సంబంధించి సీఎం ఎవరంటే ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్, అక్కడ గవర్నరు సంతోష్ గ్యాంగ్వార్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. న్యాయసేతు అని క్రింద వాట్సాప్ ద్వారా న్యాయ సేవలు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. న్యాయసేతు అనే ఒక యాప్ను ప్రారంభించింది ఆల్రెడీ. ఎప్పుడంటే 2024 ఆగస్టులో ప్రారంభించింది. దానికి సంబంధించి వాట్సాప్ సేవలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాడు, ఏంటంటే 7217711814. ఓకేనా. అయితే ఇక్కడ చూసుకోండి 7217711814. ఈ న్యాయసేతు యాప్ను 2024 ఆగస్టులో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే న్యాయ సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది, న్యాయాన్ని కూడా హామీ ఇస్తుంది. అయితే మనకి ఆర్టికల్ 39A చాలా ఇంపార్టెంట్. ఇది ఈ 39A దేని గురించి చెప్తుందంటే ఉచిత న్యాయ సహాయం కోసము మరియు సామాన్య న్యాయానికి హామీ ఇస్తుంది. ఉచిత న్యాయ సలహాకి సంబంధించి క్రింది వాటిలో ఆర్టికల్కి ఏ ఆర్టికల్ సంబంధించింది అడుగుతాడు. ఆర్టికల్ 39A. కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ 1967లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, న్యాయసేతు క్రింద వాట్సాప్ యాప్ అనేది రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. న్యాయసేతు యాప్ అనేది 2024, అది వాట్సాప్ సేవలు ప్రారంభించారు, రీసెంట్గా ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ పెండ్లికి ముందే సహజీవనము అలాగే సంభోగము శిక్షార్హ నేరాలుగా ప్రకటించిన ఇండోనేషియా ప్రభుత్వం. యాక్చువల్గా ఇది ఇక్కడ ఎప్పటి నుంచి ప్రారంభించారంటే దీని యొక్క అమలు జనవరి 2, 2026. ఇక్కడ ప్రస్తుత ఇండోనేషియాకు అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో. మనం ఒక టాపిక్ చదువుకునేటప్పుడు దానికి సంబంధించి దేశానికి సంబంధించి కరెన్సీలు, రాజధానులు, అధ్యక్షులు కూడా చదువుకుంటే మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఈక్విడార్లో నేర హింస పెరుగుదల నేపథ్యంలో 60 రోజుల అత్యవసర పరిస్థితి ప్రకటన. ఎక్కడండి అది? ఈక్విడార్. దీని యొక్క రాజధాని క్విటో అంటాం. చూసుకోండి, ఈక్విడార్లో నేర హింస పెరుగుదల నేపథ్యంలో 60 రోజుల అత్యవసర పరిస్థితి ప్రకటన. అక్కడ అధ్యక్షుడు ప్రస్తుతం డేనియల్ నొబోవో. ఇక్కడ కరెన్సీ అమెరికన్ డాలర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినది. దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ చూడండి, దీన్ని ప్రకటించిన సంస్థ ఎవరంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేసరికి మనకి అది ఎప్పుడు సంస్థ స్థాపించారనేది కూడా మనకి ఇంపార్టెంటే. 1908. దాని యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం వడోదర, గుజరాత్లో ఉంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం, మనకు ఆర్థిక సంవత్సరం అంటే చెప్పాము ఆల్రెడీ. ఓకేనా. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉన్నదాన్ని మనం ఆర్థిక సంవత్సరం అంటారు. అయితే తొలి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3%, గుర్తుపెట్టుకోండి 25.3% వాటా ఏపీకు దక్కింది. ప్రకటించింది ఎవరంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. అయితే ఇక్కడ రెండవ స్థానంలో ఎవరు ఉన్నారంటే ఒడిశా, 13.1%. ఓకేనా. దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
నెక్స్ట్ వన్, భారత్లో తొలి స్లమ్ రహిత నగరంగా సూరత్ నగరం నిలిచింది. ఎక్కడుంది ఇది? గుజరాత్లో ఉంది. తొలి స్లమ్ రహిత నగరంగా నిలిచిన నగరం ఏదంటే సూరత్, గుజరాత్. ఇక్కడ సీఎం భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్. మనకి ఇక్కడ గుజరాత్ అనేసరికి ఎక్కువగా మనకి పటేల్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి, భూపేంద్ర పటేల్. ఓకేనా? గవర్నర్ ఎవరంటే దేవవ్రత్, గుజరాత్ దేవవ్రత్. ఆ విధంగానే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ విషయంకి వస్తే ఏపీ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిందండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదానికి ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే అతుల్ జైన్. ఈయన జల సంఘం చైర్మన్ అనమాట. ఇతనితో కలిపి మొత్తం 12 మంది సభ్యులు కమిటీని ఏర్పాటు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసింది. అయితే దీన్ని 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు ఇచ్చింది జలశక్తి శాఖ. ఓకేనా? అయితే ఇందులో సభ్యులు ఎవరు ఉంటారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 4, కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్ 2, అలాగే కేంద్రం నుంచి మరొక 2, టోటల్గా 12 మంది. సో ఇక్కడ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్. ఓకే. నెక్స్ట్ వన్, అటల్ వయో అభ్యుదయ యోజనకు 2.91 కోట్లు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వృద్ధుల సంరక్షణ, నిర్వహణ చట్టాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు వీటిని వినియోగించనున్నారు. యాక్చువల్గా అటల్ వయో అభ్యుదయ యోజన అనేది కేంద్రానికి సంబంధించింది. అయితే కేంద్రం ఎప్పుడు ప్రారంభించిందంటే 2021లో ప్రారంభించడం జరిగింది. మెయిన్ ఇంకా చూసుకుంటే తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ నిర్వహణ చట్టం 2007 మనకు అమల్లోకి వచ్చిందండి. ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు మనకు చట్టాల గురించి కూడా తెలుసుకోవాలి, ఇస్తాడు మనకు గ్యారంటీగా. తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ నిర్వహణ చట్టం 2007. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై సేవలను ప్రారంభించిన బిఎస్ఎన్ఎల్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. చాలాసార్లు విస్తరించండి కూడా అడుగుతాడు. ఇది యాక్చువల్గా 2000 సంవత్సరంలో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఢిల్లీ. ప్రస్తుత చైర్మన్ బిఎస్ఎన్ఎల్కి రాబర్ట్ జే రవి. నెక్స్ట్ వన్, అంగారక గ్రహంపై నీటి వలన ఏర్పడిన గుహలను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. ఇటీవలే అంగారక గ్రహంపై నీటి వలన ఏర్పడిన గుహలను గుర్తించిన దేశం ఏదని అడుగుతాడు. ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారని అడుగుతాడు. చైనా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, డ్రోన్ శక్తి మిషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వస్తు పంపిణీ నుండి యుద్ధభూమి వరకు అనేక రంగాల్లో యూజ్ అవుతున్న డ్రోన్ల ఉత్పాదక పరిజ్ఞానంతో డ్రోన్ శక్తి మిషన్ త్వరలో ప్రారంభించనున్నారని భారత్ ప్రకటించిందండి. యాక్చువల్గా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డ్రోన్ విడివిడి భాగాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశము. డ్రోన్ శక్తి మిషన్, దీని గురించి మనం త్వరలో కొన్ని నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వన్, 3వ జాతీయ స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ విజేత. రన్నర్ ఎవరంటే తమిళనాడు. యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి తమిళనాడులో జరిగింది. హోస్టింగ్ కంట్రీ అండి తమిళనాడు. సో ఈ రోజుకి సంబంధించి 3వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ మెయిన్ టాపిక్స్ ఇవ్వండి. నెక్స్ట్ రోజు చూద్దాం. అలాగే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.